హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ BSDVP తెలుగు టెక్. సో C23 4th సెమిస్టర్కి సంబంధించిన CSE స్టూడెంట్స్కి అయితే ఈ వీడియో అయితే చాలా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. సో దగ్గరలో 4th సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, సో ఎలా చదువుతున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియోలో 401 అంటే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కదా మీకు 401, ఇందులో మీకు మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే లైక్ అంటే ఈ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 3 మార్క్స్కి అండ్ 10 మార్క్స్కి ఏమేమి రావచ్చు అనేది అయితే ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా చెప్తాను. సో ఇంకా మీకు కనుక డీటెయిల్గా నేను ఏవైతే క్వశ్చన్స్ చెప్తానో సో వాటికి సంబంధించిన డీటెయిల్ స్టడీ మెటీరియల్ అండ్ దానికి సంబంధించిన ఆన్సర్స్ 3 మార్క్స్ క్వశ్చన్స్ ప్లస్ ఆన్సర్స్, 10 మార్క్స్ క్వశ్చన్స్ ప్లస్ ఆన్సర్స్ మీకు కూడా కావాలి అనుకుంటే ఈ టోటల్ 5 PDFs అనేటివి మీకు కేవలం 299 రూపీస్కి అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి మన యాప్లో. సో ఎవరైనా కావాలి అనుకున్న వాళ్ళు డైరెక్ట్గా యాప్లో నుంచి పర్చేజ్ అయితే చేయొచ్చు. కింద డిస్క్రిప్షన్లో మీకు మన యాప్ లింక్ అనేది కూడా ప్రొవైడ్ చేశాను. సో జస్ట్ సింపుల్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి, రిజిస్టర్ అవ్వండి మీ మొబైల్ నెంబర్తో. రిజిస్టర్ అయిన తర్వాత స్టడీ మెటీరియల్ ట్యాబ్ ఓపెన్ చేయండి. అక్కడ C23 ఓపెన్ చేస్తే 4th సెమిస్టర్ మెటీరియల్స్ కనపడతాయి, డైరెక్ట్గా పర్చేజ్ అయితే చేసుకోవచ్చు CME దగ్గర అంటే CSE దగ్గర. సో ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్కి సంబంధించి 401 కదా. సో 401లో మెయిన్గా మనకు ఈ 5 యూనిట్స్ అయితే ఉన్నాయి మనకి, ఓకేనా. సో ఫస్ట్ వచ్చేసరికి బేసిక్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ డిజైన్స్ అండ్ లైఫ్ సైకిల్ మోడల్స్, ఓకేనా. దాని తర్వాత సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, రిక్వైర్మెంట్ అనాలిసిస్ అండ్ స్పెసిఫికేషన్స్, సాఫ్ట్వేర్ డిజైన్ కోడింగ్, సాఫ్ట్వేర్ టెస్టింగ్, డీబగ్గింగ్ అండ్ రిలయబిలిటీ, క్వాలిటీ మేనేజ్మెంట్ అండ్ మెయింటెనెన్స్. V5లో మనకు మెయిన్ చాలా ఇంపార్టెంట్ అయిన చాప్టర్ వచ్చేసరికి 4th యూనిట్. ఎందుకంటే ఈ యొక్క యూనిట్ మీరు ప్రాపర్గా నేర్చుకొని వెళ్ళినా కూడా సో మీరైతే మీ ఎగ్జామ్ అనేది పాస్ అయిపోవచ్చు. 4th యూనిట్ అనమాట సాఫ్ట్వేర్ డిజైన్ అండ్ కోడింగ్. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది చాప్టర్ అనేది, కొంచెం టఫ్ కూడా చెప్పొచ్చు. ఎందుకంటే 3 essays వస్తాయి అండ్ 3 మార్క్స్ క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో మనము లేట్ చేయకుండా ఈచ్ యూనిట్ నుంచి 3 మార్క్స్ ఏముంటాయి, 10 మార్క్స్ ఏముంటాయి, ఈ టోటల్ 1 PDF 118 పేజెస్ ఉంది. అర్థమైందా? ఈ 118 పేజెస్ ఒక సబ్జెక్ట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. నేను చాలా తక్కువ ప్రైస్కి పెట్టాను. మీరు బయట మెటీరియల్స్ ఏడని తీసుకోవాలనుకుంటే ఒక్కొక్క మెటీరియల్కి మీరు 300 to 400 పే చేయాలి. అంటే టోటల్గా సెమిస్టర్ మొత్తం మెటీరియల్స్ మీకు ఎంత పడుతుంది? ఆల్మోస్ట్ 2000, 2200 ఆ మధ్య అయితే మీకు ప్రైజింగ్ అనేది పడుతుంది. బట్ నేను ఇక్కడ టోటల్ అన్ని సబ్జెక్ట్స్ కూడా మీ 4th సెమిస్టర్ ఆల్ మెటీరియల్స్ కూడా 299 రూపీస్కి మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నా. సో ఈ యొక్క బెటర్ ఆపర్చునిటీ అయితే మిస్ అవ్వకండి, చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎంతెంతో డబ్బులు వేస్ట్ చేస్తూ ఉంటాము. ఈ అమౌంట్ మీరు ఏదైతే పెడుతున్నారో ఇది మీ ఎడ్యుకేషన్ కోసం, ఓకేనా. సో ఇది వేస్ట్ అవుతుంది అనేది అయితే మీరు మైండ్లో నుంచి తీసేయండి. ఇంకా డైరెక్ట్గా ఫస్ట్ యూనిట్ చూసుకున్నట్లయితే బేసిక్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ డిజైన్స్ అండ్ లైఫ్ సైకిల్ మోడల్స్లో సో టోటల్ ఫస్ట్ అంతా మెటీరియల్ ఉంటుంది, మీరు టాపిక్ వైజ్ కూడా చదువుకోవచ్చు. దాని తర్వాత నుంచి మీకు 3 మార్క్స్ క్వశ్చన్స్ అయితే స్టార్ట్ అవుతాయి. సో 3 మార్క్స్ క్వశ్చన్స్ విత్ డీటెయిల్డ్ ఆన్సర్స్ అనేవి మెన్షన్ చేస్తారు, ఓకే. సో క్వశ్చన్ నెంబర్ 1, ఎక్స్ప్లెయిన్ ద ఎవాల్యూషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఫ్రమ్ అన్ ఆర్ట్ టు అన్ ఇంజనీరింగ్ డిసిప్లిన్ అనేది ఫస్ట్ క్వశ్చన్. దాని తర్వాత క్వశ్చన్ 2 వచ్చేసరికి వాట్ ఈస్ ద సాఫ్ట్వేర్ క్రైసిస్ అండ్ హౌ డస్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అడ్రస్ ఇట్. థర్డ్ వన్ వచ్చేసరికి డిఫరెన్షియేట్ బిట్వీన్ ప్రోగ్రామ్స్ అండ్ సాఫ్ట్వేర్ ప్రొడక్ట్స్. ఆ రెండింటికి మీరు డిఫరెన్స్ అనేది రాయాలి. ఇక నేను ఆల్రెడీ మీకు డిఫరెన్స్ అనేది కూడా ఇచ్చాను, ఒకసారి అయితే చెక్ చేయండి. వాట్ ఆర్ ద మెయిన్ ఫీచర్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డిజైన్, ODD అంటే ఏంటి, దాని యొక్క మెయిన్ ఫీచర్స్ ఏంటివి అనేసి మనమైతే రాయాలి. ఇక్కడ మీకు మెయిన్ ఫీచర్స్ కూడా ఆన్సర్స్ ఇచ్చేసాను, ఓకేనా. సో మీకు క్లమ్జీ లేకుండా, ఓకేనా. సో నీట్గా ఒకటే మెటీరియల్లో అన్నీ కూడా చదువుకునే దానికి ఇక్కడైతే ఆప్షన్ పెట్టాను నేను. క్వశ్చన్ నెంబర్ 5 వచ్చేసరికి కంపేర్ ద క్లాసికల్ వాటర్ ఫాల్ మోడల్ అండ్ అండ్ ఇటరేటివ్ వాటర్ ఫాల్ మోడల్. ఆ రెండింటికి మనకి డిఫరెన్స్ ఏంటివి అది. దాని తర్వాత వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ప్రోటోటైప్స్ ఇన్ ద ప్రోటోటైపింగ్ మోడల్. నెక్స్ట్ వచ్చేసరికి డిస్క్రైబ్ ద కీ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అన్ యాంగ్లీ మోడల్. ఈ టోటల్ అడ్వాంటేజెస్, వర్కింగ్ సాఫ్ట్వేర్, ఫ్లెక్సిబిలిటీ, కొలాబరేషన్, ఇటరేటివ్ అండ్ ఇంక్రిమెంటల్ ఇవి చదువుకుంటే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ 8 వచ్చేసరికి వాట్ ఈస్ ద స్పైరల్ మోడల్ అండ్ హౌ డస్ ఇట్ మేనేజ్ రిస్క్. స్పైరల్ మోడల్ అంటే ఏంటి, అది ఎలా రిస్క్ని మేనేజ్ చేస్తుంది అనేది అయితే మనకు ఇక్కడైతే రాయాల్సింది అయితే ఉంటుంది. రిస్క్ మేనేజ్మెంట్ 2 పాయింట్స్ ఉన్నాయి. అండ్ స్పైరల్ మోడల్ అంటే ఏంటి, దాని ఫేజెస్ ఏంటివి, అడ్వాంటేజెస్ ఏంటివి, చాలు 3 మార్క్స్ ఈజీగా పడిపోతాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9 వచ్చేసరికి డేటా ఫ్లో ఓరియంటెడ్ డిజైన్కి డేటా స్ట్రక్చర్ ఓరియంటెడ్ డిజైన్కి డిఫరెన్స్ అడుగుతున్నారు. దాంట్లో మెయిన్గా హైలైట్ అయ్యేటివి ఏంటివి, ఫోకస్, అప్లికేషన్, ఎగ్జాంపుల్, ఆ 3 రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10 వచ్చేసరికి వాట్ ఈస్ ద యాంగ్లీ మోడల్ కన్సిడర్డ్ బిట్వీన్ ఫర్ మోడర్న్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్.
డిస్క్రైబ్ ద కీ ఫేజెస్ ఆఫ్ ద క్లాసికల్ వాటర్ ఫాల్ మోడల్ 11th క్వశ్చన్. నెక్స్ట్ 12th వన్ వచ్చేసరికి వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ ద ఇటరేటివ్ వాటర్ ఫాల్ మోడల్ ఓవర్ ద క్లాసికల్ వాటర్ ఫాల్ మోడల్. ఓకేనా. సో ఇలా మీకు టోటల్గా 30 క్వశ్చన్స్ దాకా అయితే నేను ప్రొవైడ్ చేశాను. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ రిస్క్ అనాలిసిస్ ఇన్ ద స్పెరల్ మోడల్. ఓకేనా. ఎలా డివైడ్ చేశానంటే ఫస్ట్ 10 వచ్చేసరికి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి, 11th నుంచి 20 వరకు వచ్చేసరికి సెకండ్ ప్రియారిటీ, 20 to 30 వచ్చేసరికి థర్డ్ ప్రియారిటీ. ఈ విధంగా మీరైతే చదువుకోవాలి. ఓకేనా. సో టోటల్ ఆ యూనిట్ నుంచి ఏవైతే క్వశ్చన్స్ వస్తాయో ఆ క్వశ్చన్స్ని మీకు ఇక్కడ ఈ పీడిఎఫ్లో అయితే ప్రొవైడ్ చేశాను. హౌ డస్ ద ప్రోటోటైపింగ్ మోడల్ రెడ్యూస్ డెవలప్మెంట్ రిస్క్ అనేది ఒకటి. అండ్ వాట్ ఆర్ ద కీ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డిజైన్. ఇది ఆల్రెడీ మనము లైక్ ఏంటి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డిజైన్ అంటే ఏంటో తెలుసుకున్నాము, బట్ ఇక్కడ కీ ప్రిన్సిపల్స్ ఏంటివన్నీ తెలుసుకోవాలి. ఓకేనా. సో ఇంకా టైం వేస్ట్ చేయకుండా వన్ బై వన్ నేనైతే క్వశ్చన్స్ అయితే చదువుతూ వెళ్తాను. మీరు జస్ట్ నోట్అవుట్ అయితే చేసుకోండి. ఇన్ కేస్ నేను ఫాస్ట్గా వెళ్తున్నాను అంటే మీరు జస్ట్ స్లో మోడ్ అయినా పెట్టుకోండి, లేదంటే వన్ బై వన్ క్వశ్చన్ మీరు నోట్ చేసుకునేటప్పుడు పాస్ చేసుకుంటూ వెళ్ళండి. వాట్ ఆర్ ద లిమిటేషన్స్ ఆఫ్ ద క్లాసికల్ వాటర్ ఫాల్ మోడల్, కంపేర్ ద ప్రోటోటైప్ మోడల్ అండ్ ద స్పైరల్ మోడల్. అండ్ 18 క్వశ్చన్ వచ్చేసరికి వాట్ ఆర్ ద డిస్అడ్వాంటేజెస్ ఆఫ్ యూజింగ్ యాంగ్లీ మోడల్. నెక్స్ట్ వచ్చేసరికి వాట్ ఆర్ ద కీ డిఫరెన్స్ బిట్వీన్ హై లెవెల్ ప్రోగ్రామింగ్, లో లెవెల్ ప్రోగ్రామింగ్ అండ్ దాని యొక్క కీ డిఫరెన్సెస్ ఏంటివి అనేసి రాయాలి. డిస్క్రైబ్ ద కాన్సెప్ట్ ఆఫ్ డేటా ఫ్లో ఓరియంటెడ్ డిజైన్. వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద ఎవాల్యుయేటరీ మోడల్ అండ్ వై ఈజ్ టెస్టింగ్ క్రూషియల్ ఇన్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. కంపేర్ బిట్వీన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డిజైన్, డేటా స్ట్రక్చర్డ్ ఓరియంటెడ్ డిజైన్. ఇది ఆల్రెడీ మనము ఇంతకుముందు కూడా డిస్కస్ చేసాము. వాట్ ఈజ్ మాడ్యులారిటీ ఇన్ సాఫ్ట్వేర్ డిజైన్ అండ్ ఎందుకు ఇది ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ యూజర్ ఫీడ్బ్యాక్ ఇన్ ద యాంగ్లీ మోడల్. ఓకే. నెక్స్ట్ 10 మార్క్స్ క్వశ్చన్స్. ఎక్స్ప్లెయిన్ ద డిఫరెంట్ ఫేజెస్ ఆఫ్ ద క్లాసికల్ వాటర్ ఫాల్ మోడల్ అండ్ డిస్కస్ ఇట్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. ఇది మనకు 10 మార్క్స్లో ఫస్ట్ క్వశ్చన్. ఈ విధంగా డయాగ్రామ్ కూడా మీరు వేయచ్చు. డిస్క్రైబ్ ద స్పైరల్ మోడల్ అండ్ ఎక్స్ప్లెయిన్ హౌ ఇట్ ఇంటిగ్రేట్స్ రిస్క్ అనాలిసిస్ ఇంటూ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. సెకండ్ క్వశ్చన్. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి ఇక్కడ నేను స్పైరల్ మోడల్ యొక్క డయాగ్రామ్ కూడా మెన్షన్ చేశాను. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ యాంగ్లీ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అండ్ డిస్క్రైబ్ ద ప్రిన్సిపల్స్ దట్ గైడ్ ద యాంగ్లీ మేనిఫెస్టో. డిస్కస్ ఇట్స్ అడ్వాంటేజెస్ అండ్ ఛాలెంజెస్ ఇన్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. చాలా క్లియర్గా ఉంటుంది మెటీరియల్ అనేది. సో యాంగ్లీ ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు ఇక్కడ ఈ డయాగ్రామ్ ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా మీరు కూడా ప్రిపేర్ అయితే చేసుకోండి. ఓకేనా. సో జస్ట్ మీరు మెటీరియల్ని డౌన్లోడ్ చేసుకుంటే ఈజీగా మీరు జిరాక్స్ తీసుకోవచ్చు, హ్యాపీగా చదువుకోవచ్చు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా. డిస్కస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ప్రోటోటైపింగ్ ఇన్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అండ్ డిస్క్రైబ్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోటోటైప్స్. ఎక్స్ప్లెయిన్ ద అడ్వాంటేజెస్ అండ్ లిమిటేషన్స్ ఆఫ్ ద ప్రోటోటైపింగ్ మోడల్. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి ఈ విధంగా ప్రోటోటైప్ మోడల్ ఉంటుంది. కంపేర్ అండ్ కాంట్రాస్ట్ ద ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డిజైన్ అండ్ స్ట్రక్చర్డ్ డిజైన్ అప్రోచెస్. డిస్కస్ ద అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఓఓడి. ఈ విధంగా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డిజైన్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఓకేనా. స్ట్రక్చర్డ్ ఓరియంటెడ్ డిజైన్ అనేది ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి 6th వన్. ఎక్స్ప్లెయిన్ ద వేరియస్ ఫేజెస్ ఇన్ ద సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ SDLC అండ్ హౌ ఈచ్ ఫేజెస్ కాంట్రిబ్యూట్స్ టు ద ఫైనల్ ప్రోడక్ట్. ఓకేనా. నెక్స్ట్ మనకు ఈ విధంగా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సైకిల్ అనేది ఉంటుంది. 7th వన్ వచ్చేసరికి డిస్క్రైబ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద యాంగ్లీ మోడల్ అండ్ ద క్లాసికల్ వాటర్ ఫాల్ మోడల్. దాని యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి రాయాలి. ఓకే. మీరు జస్ట్ స్క్రీన్ రికార్డింగ్ అవుతూ ఉంది కాబట్టి మీరు జస్ట్ ఆ క్వశ్చన్ దగ్గర పాస్ చేసుకొని మీరు రాసుకున్నా కూడా సరిపోతుంది, ఎందుకంటే మళ్ళీ వీడియో లెంతీ అయిపోతుంది కాబట్టి నేను ఫాస్ట్గా చెప్పేస్తున్నా. ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద స్పైరల్ మోడల్ ఇంక్లూడింగ్ ఇట్స్ ఫేజెస్ అండ్ డిస్కస్ హౌ ఇట్స్ హ్యాండిల్స్ రిస్క్ మేనేజ్మెంట్. 8th క్వశ్చన్ ఇది. స్పైరల్ మోడల్ ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ 9th వన్ వచ్చేసరికి ఇది డిస్క్రైబ్ ఓఓడి అండ్ ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్స్ ఆఫ్ ఎన్క్యాప్సులేషన్, అబ్స్ట్రాక్షన్, ఇన్హెరిటెన్స్ అండ్ పాలిమరిజం in OOD. Discuss the advantages and challenges associated with OOD. Okay. And 10th one వచ్చేసరికి discuss the concept of the evaluatory model and explain how it differs from the prototyping model. What are its advantages and disadvantages. ఓకే. అడిగి 10th క్వశ్చన్ అయిపోతుంది. సెకండ్ చాప్టర్ వచ్చేసరికి బేసిక్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ డిజైన్ అండ్ లైఫ్ సైకిల్ మోడల్స్. ఫస్ట్ యూనిట్లో ఏవైతే నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పానో 10 and 25, సో అవి
ప్రాపర్గా నేర్చుకోండి, వాటిలో నుంచి మీకు పక్కా క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా? సో ఇంతకు ముందు కూడా నేను చాలా వరకు వీడియోస్ చేశాను, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అవి ఇవి. సో పాస్ అయిపోయిన స్టూడెంట్స్ మళ్ళీ వచ్చి వీడియోస్ కింద కామెంట్ పెట్టడం, బ్రదర్ మీరు పెట్టిన క్వశ్చన్స్ వల్ల నేను పాస్ అయ్యాను అనేసి. సో అది నాకు చాలా మోటివ్ అనిపించింది అండ్ ఇన్స్పైర్ అయిపోయాను. దానికోసం మళ్ళీ ఇలాగే కంటిన్యూ చేస్తూ ఉన్నాను నెక్స్ట్ కమింగ్ స్టూడెంట్స్ కూడా అనేసి. ఓకే, సెకండ్ యూనిట్ కూడా సేమ్ అదే విధంగా మీకు స్టడీ మెటీరియల్ అయితే ఉంటుంది. సో ఈ మెటీరియల్ కావాలనుకుంటే డైరెక్ట్గా మన యాప్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ మనకు 3 మార్క్స్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, వాట్ ఈస్ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, వాట్ ఆర్ ద రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఏ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ మేనేజర్, ఎక్స్ప్లెయిన్ ద స్కిల్స్ నెసెసరీ ఫర్ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ మేనేజర్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ ప్లానింగ్, పర్పస్ ఏంటి, దానికి డీటెయిల్డ్ ఆన్సర్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. వాట్ ఈస్ ద ఎస్పిఎంపి డాక్యుమెంట్, ఎస్పిఎంపి అంటే ఏంటి, సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ప్లాన్, దాని యొక్క డాక్యుమెంట్ అంటే ఏంటి. వాట్ ఈస్ ద లైన్స్ ఆఫ్ కోడ్, ఎల్ఓసి అంటాం, మెట్రిక్ ఫర్ ప్రాజెక్ట్ సైజ్ ఎస్టిమేషన్, ఎక్స్ప్లెయిన్ ద ఫంక్షన్ పాయింట్ మెట్రిక్, వాట్ ఆర్ ఎంప్రికల్ ఎస్టిమేషన్ టెక్నిక్స్, ఎక్స్ప్లెయిన్ ద హ్యూరిస్టిక్ ఎస్టిమేషన్ టెక్నిక్, వాట్ ఆర్ ద స్టాఫింగ్ లెవెల్ ఎస్టిమేషన్స్, ఎక్స్ప్లెయిన్ Norden's work in staffing level estimation, what is Putnam's work in staffing level estimation, what is work breakdown structure, WBS అంటాం, what are activity networks in project scheduling, 14th one. 15th one చూసుకున్నట్లయితే, how are Gantt charts used in project scheduling, what are PERT charts, what is the purpose of scheduling in software project management, what is risk management in software projects, what is risk identification, explain risk assessment in software projects, what is risk containment in software project management, and what are the factors that affect software project success, how do you estimate the duration of a project task, what is the role of a software engineer in a project, what are the key elements of a risk management plan, what is the critical path in project scheduling, explain the term project scope, what is the milestone in project management, what is the stakeholder in a software project, why is communication important in software project management. ఇవి టోటల్ 30 క్వశ్చన్స్ సెకండ్ యూనిట్ నుంచి. సో డీటెయిల్ ఆన్సర్స్ కూడా ఉన్నాయి కాబట్టి మీరు హ్యాపీగా చదువుకోవచ్చు, ఒకసారి అయితే చెక్ చేయండి. ఎక్స్ప్లెయిన్ ద రోల్, 10 మార్క్స్ క్వశ్చన్స్ విత్ డీటెయిల్డ్ ఆన్సర్స్ ఇవి. ఎక్స్ప్లెయిన్ ద రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఏ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ మేనేజర్ ఇన్ మేనేజింగ్ ఏ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్. ఓకేనా? ఇది ఫస్ట్ క్వశ్చన్. What are the different project estimation techniques used in software project management? Discuss them in detail. Okay, is second one. Third question చూసుకున్నట్లయితే, explain the concept of risk management in software project management. Discuss its process and strategies in detail. ఇన్ డీటెయిల్గా మనమైతే ఈ యొక్క డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వాలి. ఓకే, అండ్ ఫోర్త్ వన్ వచ్చేసరికి, discuss the concept of project scheduling and various tools used for scheduling in software project management. సో ఈ క్వశ్చన్ కూడా మంచిగా అయితే చూసుకోండి. ఫిఫ్త్ వన్, ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ సాఫ్ట్వేర్ క్వాలిటీ అష్యూరెన్స్ SQA ఇన్ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. డిస్కస్ ఇట్స్ మెథడ్స్ ఏంటివి, ప్రాసెసెస్ ఏంటి. సో ఇవన్నీ కూడా మీరైతే తెలుసుకోవాలి, కీ కాన్సెప్ట్స్ తెలుసుకోండి ఫస్ట్ అయితే. ఓకేనా? దానికి సంబంధించిన ఏదైతే డయాగ్రామ్ ఉందో, ఫ్లో డయాగ్రామ్, సో ఈ ఫ్లో డయాగ్రామ్ మీరు వేసుకున్నా కూడా సరిపోతుంది. అండ్ వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద SPMP సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ప్లాన్ డాక్యుమెంట్, అండ్ వాట్ ఆర్ ది కీ ఇంపార్టెన్స్ అండ్ కీ కాంపోనెంట్స్. సో ఇవి మీరు మెన్షన్ చేయాలి, కీ కాంపోనెంట్స్ ఏంటివి SMPP కానీ. ఓకే, అండ్ 8th వన్ వచ్చేసరికి, లైక్ ఇక్కడ నేను ఇంకా పెయిడ్ క్లయింట్ ఇవన్నీ కూడా డయాగ్రామ్స్ పెట్టాను. వాట్ ఈస్ ద వర్క్ బ్రేక్ డౌన్ స్ట్రక్చర్, WBS. ఓకేనా? WBS ఎక్స్ప్లెయిన్ ఇట్స్ ఇంపార్టెన్స్ అండ్ హౌ ఇట్ ఈస్ క్రియేటెడ్, ఎలా క్రియేట్ అయింది అనేసి క్వశ్చన్. ఓకే, అండ్ 8th వన్ వచ్చేసరికి మనకు ఎక్స్ప్లెయిన్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్ షెడ్యూలింగ్ చార్ట్స్ అండ్ ఇట్స్ సిగ్నిఫికెన్స్ ఇన్ ప్రాజెక్ట్ లైక్ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అనేసి క్వశ్చన్ అడుగుతారు 10 మార్క్స్కి. ఇది కూడా మనకి ఇంపార్టెంట్ క్వశ్చనే, ఒకసారి అయితే చూడండి. ఓకే, ప్రాజెక్ట్ షెడ్యూలింగ్ ప్రాసెస్ అనేది ఈ విధంగా ఉంటుంది టోటల్గా. నెక్స్ట్ 9th వన్ వచ్చేసరికి, డిస్క్రైబ్ ద డిఫరెంట్ టెక్నిక్స్ యూజ్డ్ ఫర్ ప్రాజెక్ట్ ఎస్టిమేషన్ ఇన్ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. ఓకే,
అండ్ లాస్ట్ వన్ వచ్చేసరికి డిస్కస్ ద ప్రాసెస్ ఆఫ్ రిస్క్ మేనేజ్మెంట్ ఇన్ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్ ఇంక్లూడింగ్ రిస్క్ ఐడెంటిఫికేషన్, అసెస్మెంట్ అండ్ కంటైన్మెంట్. అండ్ ఇంకా థర్డ్ యూనిట్ వచ్చేసరికి రిక్వైర్మెంట్ అనాలిసిస్ అండ్ స్పెసిఫికేషన్స్. సో ఇప్పటిదాకా మనకు 2 యూనిట్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఆ 2 యూనిట్స్ కూడా 3 మార్క్స్ 10 మార్క్స్ విత్ ఆన్సర్స్తో సహా మన దగ్గర ఉంది కాబట్టి పీడిఎఫ్ డీటెయిల్గా అయితే ఒకసారి అయితే చూడండి, ఓకేనా. సో థర్డ్ యూనిట్ కూడా ఫస్ట్ మెటీరియల్ ఉంటుంది. మెటీరియల్ అయిపోయిన తర్వాత 3 మార్క్స్ క్వశ్చన్ స్టార్ట్ అవుతాయి. వాట్ ఈస్ రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ అండ్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్ స్పెసిఫికేషన్స్, SRS అంటాము. ఇది 3 మార్క్స్ థర్డ్ యూనిట్ నుంచి, ఓకేనా. థర్డ్ క్వశ్చన్, వాట్ ఆర్ ద మెయిన్ టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్, వాట్ ఈస్ ద యూజ్ కేస్, ఓకేనా. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫంక్షనల్ అండ్ నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్, వాట్ ఈస్ ద రిక్వైర్మెంట్స్ ట్రేసబిలిటీ మ్యాట్రిక్స్, RTM అంటాము. సో ఇది కూడా చూసుకోండి గైస్, చాలా ఇంపార్టెంట్ 3 మార్క్స్కి. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఏ స్టాక్ హోల్డర్ ఇన్ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్, వాట్ ఈస్ మీన్డ్ బై ఫీజిబిలిటీ అనాలిసిస్ ఇన్ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ షెల్ అండ్ షుడ్ ఇన్ అన్ SRS డాక్యుమెంట్, వై ఈజ్ ఇట్ ఇంపార్టెంట్ టు ప్రియారిటైజ్ రిక్వైర్మెంట్స్, ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంతగా, ఓకేనా. వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ వ్యాలిడేటింగ్ ద రిక్వైర్మెంట్స్ అండ్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫంక్షనల్ డీకంపోజిషన్ ఇన్ రిక్వైర్మెంట్స్ అనాలిసిస్. సో ఇది కూడా మీనింగ్ ఏంటి అనేసి క్లియర్గా మీరైతే రాయాలి. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ప్రోటోటైప్స్ ఇన్ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్, వాట్ ఆర్ సమ్ కామన్ టెక్నిక్స్ యూజ్డ్ ఇన్ రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్. అండ్ 15th వన్ వచ్చేసరికి వాట్ ఆర్ ద కీ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ గుడ్ రిక్వైర్మెంట్ అండ్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఏ ఫంక్షనల్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్, వాట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్. 18th వన్ వచ్చేసరికి వాట్ ఈస్ మీన్డ్ బై సిస్టమ్ కాంటెక్స్ట్ ఇన్ అన్ SRS డాక్యుమెంట్, హౌ డు యూ ఐడెంటిఫై నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యూజర్ రిక్వైర్మెంట్స్ అండ్ సిస్టమ్ రిక్వైర్మెంట్స్, వాట్ ఈస్ ఎ బ్యాడ్ రిక్వైర్మెంట్, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ద SRS ఇన్ ద సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్, వాట్ ఈస్ ద ఫంక్షనల్ రిక్వైర్మెంట్ ఎగ్జాంపుల్ ఇన్ ఏ బ్యాంకింగ్ సిస్టమ్, what is the importance of consistency in an SRS document and difference between shell and may in an SRS document and role enti assumptions yokka role enti SRS document lo and why is requirement validation important, what is an example of a bad SRS document. ఇక్కడ తిరుగుతుంది మొత్తం కూడా. SRS డాక్యుమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్, ఇది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో పర్పస్ ఏంటి, ఓవరాల్ డిస్క్రిప్షన్ యొక్క పర్పస్ ఏంటి SRSలో అండ్ వాట్ ఆర్ ద కీ డిఫరెన్సెస్ బిట్వీన్ ఫంక్షనల్ అండ్ నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్. ఇవి టోటల్గా 3 మార్క్స్కి అడిగే క్వశ్చన్స్ మనకు థర్డ్ యూనిట్ నుంచి. అండ్ 10 మార్క్స్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే ఎక్స్ప్లెయిన్ ద ప్రాసెస్ రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ అండ్ అనాలిసిస్, వాట్ టెక్నిక్స్ కెన్ బి యూజ్డ్ టు గ్యాదర్ ఇన్ రిక్వైర్మెంట్స్. ఇంకా సెకండ్ వన్ వచ్చేసరికి సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్ స్పెసిఫికేషన్ SRS, దాని యొక్క డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్, స్ట్రక్చర్, కీ కాన్సెప్ట్స్ అనేది చెక్ చేసుకోవాలి, ఓకేనా. దాని తర్వాత మనకు థర్డ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే సో ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్స్ బిట్వీన్ సో ఫంక్షనల్ అండ్ నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్, ప్రొవైడ్ సో ఎగ్జాంపుల్స్, దాని యొక్క ఎగ్జాంపుల్స్ అనేవి కూడా మనమైతే చూడాలన్నమాట. దెన్ దాని తర్వాత మనకు 4th వన్ వచ్చేసరికి డిస్క్రైబ్ ద ప్రాసెస్ ఆఫ్ ఐడెంటిఫైయింగ్ అండ్ డాక్యుమెంటింగ్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్. నెక్స్ట్ 5th వన్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ ట్రేసబిలిటీ, హౌ ఈజ్ ఇట్ యూస్ఫుల్ ఇన్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ఓకేనా. 6th వన్ డిస్కస్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ గుడ్ సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్, ఓకే. ఇది టోటల్గా దాని యొక్క డయాగ్రామ్ అనమాట. వాట్ ఆర్ ద ఛాలెంజెస్ ఇన్ రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ అండ్ హౌ కెన్ దే విల్ ఓవర్కమ్. 8th వన్ వచ్చేసరికి వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ వ్యాలిడేటింగ్ రిక్వైర్మెంట్స్, ఎక్స్ప్లెయిన్ ద డిఫరెంట్ మెథడ్స్ యూజ్డ్ ఫర్ రిక్వైర్మెంట్ వ్యాలిడేషన్. ఇది మనకు 8th క్వశ్చన్ ఇంపార్టెన్స్ అయితే అడగడం జరుగుతుంది. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ చేంజ్ మేనేజ్మెంట్ అండ్ ఇట్స్ రోల్స్ ఇన్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ఓకే. Discuss the role of use cases in requirement analysis, how do you they help in defining functional requirements, okay. నెక్స్ట్ చాప్టర్ 4 ఇక్కడికి మనకు టోటల్గా చాప్టర్ 3 వరకు అయితే కంప్లీట్ అయిపోయింది. చాప్టర్ 4 వచ్చేసరికి మనకు చాలా 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 ఇంపార్టెంట్, ఇదైతే మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోండి. సాఫ్ట్వేర్ డిజైన్ అండ్ కోడింగ్ అనమాట, ఓకేనా. ఇందులో మీకు ఆల్మోస్ట్ 39 మార్క్స్ వెయిటేజ్ అనేది ఇక్కడ నుంచి అయితే వస్తుంది. బాగా గుర్తుపెట్టుకొని 100% మీ యొక్క ఎఫర్ట్స్ అనేటివి ఈ యొక్క యూనిట్ పైన అయితే పెట్టండి. వాట్ ఈస్ సాఫ్ట్వేర్ డిజైన్, వాట్ ఆర్ ద కీ అట్రిబ్యూట్స్ ఆఫ్ గుడ్ సాఫ్ట్వేర్ డిజైన్ అండ్ కోహెలిజన్ అంటే ఏంటి కాంటెక్స్ట్లో సాఫ్ట్వేర్ డిజైన్లో అనేది అయితే డెఫినేషన్ అడుగుతారు. అండ్ వాట్ ఈస్ కప్లింగ్ ఇన్ సాఫ్ట్వేర్ డిజైన్, క్లాసిఫై డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కొలిజన్, ఓకేనా. క్లాసిఫై డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కప్లింగ్,
వాట్ ఈస్ ఫంక్షన్ ఓరియంటెడ్ డిజైన్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డిజైన్ అంటే ఏంటి. సో ఫంక్షన్ ఓరియంటెడ్ డిజైన్కి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డిజైన్కి కంపారిజన్ అడుగుతారు. అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ గుడ్ యూజర్ ఇంటర్ఫేస్ అని అడుగుతారు. ఓకేనా. డిఫైన్ యూజర్ గైడెన్స్ అండ్ ఆన్లైన్ హెల్ప్ ఇన్ ఏ యూజర్ ఇంటర్ఫేస్ అని అడుగుతారు. అండ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మోడ్ బేస్డ్ అండ్ మోడ్లెస్ బేస్డ్ అనేసి క్వశ్చన్ అడగచ్చు. అండ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అండ్ ఏ టెక్స్ట్ బేస్డ్ యూజర్ ఇంటర్ఫేస్ అని అడగచ్చు. ఓకేనా. లిస్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూజర్ ఇంటర్ఫేసెస్. అండ్ దాని తర్వాత కాంపోనెంట్ బేస్డ్ GUI డెవలప్మెంట్ అంటే ఏంటి. ఓకేనా. వాట్ ఆర్ ద గోల్స్ ఆఫ్ UML. UML అంటే ఏంటి, యూనిఫైడ్ మోడలింగ్ లాంగ్వేజ్. అండ్ వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ UML ఇన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డిజైన్. బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ UML ఏంటి, బిల్డింగ్ బ్లాక్స్ అంటే ఈ 3 రాయాలి మీరు. ఓకేనా. దాని తర్వాత లిస్ట్ సమ్ సింబల్స్ యూజ్డ్ ఇన్ UML నోటేషన్. ఓకేనా. నెక్స్ట్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఏ క్లాస్ డయాగ్రామ్ ఇన్ UML. What is the use of case diagram in UML? Define the term use case in UML. And interaction between interaction diagram in UML. అన్ని కూడా UML కి అయితే రిలేటెడ్ గా ఉంటుంది ఈ యూనిట్. లిస్ట్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంటరాక్షన్ డయాగ్రామ్స్ ఇన్ UML. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ కోడ్ రివ్యూ. కోడ్ రివ్యూ యొక్క పర్పస్ ఏంటి. కాన్సెప్ట్ ఆఫ్ కోడ్ వాక్ థాట్స్ ఏంటివి. ఓకేనా. వాక్ త్రూస్ ఏంటివి. అండ్ కోడ్ ఇన్స్పెక్షన్ అంటే ఏంటి. క్లీన్ రూమ్ టెస్టింగ్ అంటే ఏంటి. ఓకేనా. కోడింగ్ స్టాండర్డ్స్ అంటే ఏంటి. అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ఏదైతే సాఫ్ట్వేర్ డాక్యుమెంటేషన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటివి అనేసి అయితే మనకు 4th యూనిట్ నుంచి అడిగే అవకాశం ఉంటుంది. అండ్ ఇందులో 10 మార్క్స్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ గుడ్ సాఫ్ట్వేర్ డిజైన్ అండ్ డిస్కస్ దేర్ ఇంపార్టెన్స్ ఇన్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. నెక్స్ట్ డిజైన్ కొలిజన్ అండ్ కప్లింగ్ ఇన్ సాఫ్ట్వేర్ డిజైన్. డిస్కస్ ద టైప్స్ ఆఫ్ కొలిజన్ అండ్ కప్లింగ్ విత్ ఎగ్జాంపుల్స్. ఓకేనా. అండ్ థర్డ్ వన్ ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫంక్షన్ ఓరియంటెడ్ డిజైన్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డిజైన్. డిస్కస్ ద అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజ్ ఆఫ్ ఈచ్ అప్రోచ్. 4th వన్ వచ్చేసరికి వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యూజర్ ఇంటర్ఫేస్ డిజైన్. డిస్కస్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ గుడ్ యూజర్ ఇంటర్ఫేస్. 5th వన్ ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ యూనిఫైడ్ మోడలింగ్ లాంగ్వేజ్ UML కాన్సెప్ట్ అడగచ్చు. దాని తర్వాత మనకు వచ్చేసరికి డిస్కస్ ద గోల్స్ ఆఫ్ UML అండ్ ఇట్స్ రోల్ ఇన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డిజైన్. ఓకేనా. సో 6th వన్ ఇక్కడ చూడండి, ఇక్కడ టోటల్గా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డిజైన్కి సంబంధించి డీటెయిల్గా, సో దీన్ని ఏమంటాం, టేబులర్ డయాగ్రామ్ అంటాం కదా. సో ఈ విధంగా అయితే మనకైతే ఉంటుంది ఫ్లో డయాగ్రాము. సో ఈ ఫ్లో డయాగ్రామ్ అయితే గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క క్వశ్చన్లో ఏమైనా మీరు మిస్ అయినా కూడా ఈ ఫ్లో డయాగ్రామ్ని చూస్తే మీకు మార్క్స్ పడిపోతాయి. ఓకేనా. వాట్ ఆర్ ద బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ UML. ఎక్స్ప్లెయిన్ ద రోల్ ఆఫ్ ఈచ్ బ్లాక్ ఇన్ సిస్టమ్ మోడలింగ్. ఓకేనా. నెక్స్ట్ వాట్ ఈస్ సాఫ్ట్వేర్ టెస్టింగ్. డిస్కస్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ టెక్నిక్స్. నెక్స్ట్ 8th వన్ వచ్చేసరికి డిస్క్రైబ్ ద కాన్సెప్ట్ ఆఫ్ సాఫ్ట్వేర్ కోడింగ్ స్టాండర్డ్స్ అండ్ దేర్ ఇంపార్టెన్స్ ఇన్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. 9th వన్ వచ్చేసరికి డిస్కస్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూజర్ ఇంటర్ఫేస్ డిజైన్ అండ్ దేర్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. అండ్ లాస్ట్ but not least, what is the importance of software documentation. Discuss the different types of software documentation. అండ్ ఇది మనకు లాస్ట్ అండ్ ఫైనల్ చాప్టర్ అనమాట 5th యూనిట్. సాఫ్ట్వేర్ టెస్టింగ్, డీబగ్గింగ్, రిలయబిలిటీ, క్వాలిటీ మేనేజ్మెంట్ అండ్ మెయింటెనెన్స్. సో ఇక్కడతో మనకు టోటల్ ఈ యొక్క యూనిట్స్ అన్నీ కూడా కవర్ అయిపోతాయి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్లో. ఇంకా దీంట్లో మనకు 3 మార్క్స్ చూసుకున్నట్లయితే వాట్ ఈస్ టెస్టింగ్ స్టార్టింగే, అండ్ డిఫరెన్స్ బిట్వీన్ వెరిఫికేషన్ అండ్ వ్యాలిడేషన్, అండ్ 3 కామన్ డిజైన్స్ ఏంటివి టెస్ట్ కేసెస్లో. ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్స్ బిట్వీన్ టెస్టింగ్ ఇన్ ద లార్జ్ అండ్ టెస్టింగ్ ఇన్ ద స్మాల్. నెక్స్ట్ వాట్ ఈస్ యూనిట్ టెస్టింగ్, బ్లాక్ బాక్స్ టెస్టింగ్, వైట్ బాక్స్ టెస్టింగ్, సెలీనియం యాజ్ అన్ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ టూల్, అండ్ వాట్ ఈస్ బొజిల్లా అనేది ఒక క్వశ్చన్. సో ఇది కూడా మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోండి. సో సడన్గా కూడా మనకి ఇటువంటి క్వశ్చన్స్ కూడా అడగచ్చు. ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ డీబగ్గింగ్. లిస్ట్ ద అప్రోచెస్ టు డీబగ్గింగ్. వాట్ ఆర్ డీబగ్గింగ్ గైడ్లైన్స్. వాట్ ఆర్ స్టాటిక్ అనాలిసిస్ టూల్స్. వాట్ ఆర్ డైనమిక్ అనాలిసిస్ టూల్స్. ఓకేనా. ఎక్స్ప్లెయిన్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్, సిస్టమ్ టెస్టింగ్, పర్ఫార్మెన్స్ టెస్టింగ్, డిఫరెన్స్ బిట్వీన్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ రిలయబిలిటీ. లిస్ట్ సమ్ రిలయబిలిటీ మెట్రిసెస్. And what is reliability growth modeling. Why is statistical testing important. ఎందుకు statistical testing అనేది ఇంపార్టెంట్. వాట్ ఈజ్ సాఫ్ట్వేర్ క్వాలిటీ మేనేజ్మెంట్, SQM అంటే ఏంటి. ఎక్స్ప్లెయిన్ ద SCI క్యాపబిలిటీ మెచ్యూరిటీ మోడల్, CMM. ఓకేనా. అండ్ బౌండరీ వాల్యూ టెస్టింగ్ అంటే ఏంటి.
ఈక్వాలెన్స్, వాట్ ఈజ్ ఈక్వాలెన్స్ పార్షనింగ్? సో ఈ క్వశ్చన్ అయితే ఇంతవరకు అయితే అడగలేదు అనేసి అనుకుంటున్నాను. సో బట్ ఒకసారి అయితే చెక్అవుట్ చేయండి, ఓకేనా. వాట్ ఈజ్ కాజ్ ఎఫెక్ట్ గ్రాఫింగ్, వాట్ ఈజ్ లోడ్ టెస్టింగ్, వాట్ ఈజ్ స్ట్రెస్ టెస్టింగ్, స్కేలబిలిటీ టెస్టింగ్, అండ్ లాస్ట్ వన్ వచ్చేసరికి ఇంపార్టెన్స్ ఆఫ్ క్వాలిటీ కంట్రోల్ ఇన్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ఓకేనా. ఇంకా దీంట్లో 10 మార్క్స్ చూసుకున్నట్లయితే సాఫ్ట్వేర్ టెస్టింగ్ అంటే ఏంటి, దాంట్లో టైప్స్ ఏమేమి ఉంటాయి, దాని యొక్క ఎగ్జాంపుల్స్ ఏంటివి. ఫస్ట్ వన్, డిస్కస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వెరిఫికేషన్ అండ్ వ్యాలిడేషన్ ఇన్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ అడగచ్చు. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ టూల్స్ అండ్ దేర్ యూజ్ ఇన్ రియల్ టైమ్ అప్లికేషన్స్ అడగచ్చు, ఓకేనా. అండ్ ఇంకా what is debugging, discuss various debugging techniques and tools used in the software development process. And fifth one వచ్చేసరికి what is black box testing and explain the advantages and disadvantages of black box testing. Sixth one, what is unit testing, discuss the advantages and disadvantages and tools used in unit testing. And seventh one వచ్చేసరికి importance of performance testing ఏంటి in software development, డిస్కస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్ టెస్టింగ్. 8th క్వశ్చన్ చూసుకున్నట్లయితే డిస్క్రైబ్ ద కాన్సెప్ట్ ఆఫ్ రిగ్రెషన్ టెస్టింగ్, డిస్కస్ వెన్ అండ్ వై ఇట్ ఈస్ కండక్టెడ్ ఇన్ ద సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రాసెస్. అండ్ 9th క్వశ్చన్ చూసుకున్నట్లయితే డిస్కస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ టైప్స్ అండ్ ఛాలెంజెస్ ఫేస్డ్ ఇన్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్, ఓకేనా. అండ్ ఫైనల్ వన్ చూసుకున్నట్లయితే మనకు డిస్కస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ క్వాలిటీ అష్యూరెన్స్ ఇన్ ద సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్, ఎక్స్ప్లెయిన్ వేరియస్ టెక్నిక్స్ అండ్ ప్రాక్టీసెస్ యూజ్డ్ ఇన్ SQA, ఓకేనా. ఇది మనకు టోటల్గా C23 4th సెమిస్టర్కి సంబంధించిన CSEలో ఫస్ట్ సబ్జెక్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. మెయిన్గా మీరు ఫోకస్ చేయాల్సిన యూనిట్స్ 4 and 5, దాని తర్వాతనే 1, 2, 3 చదవండి, ఓకేనా. ఎందుకంటే వెయిటేజ్ ఎక్కువ నుంచి తక్కువకి వెళ్ళాలి. సో 4, 5, 1, 2, 3 ఈ యొక్క ఆర్డర్లో చదివితే మీరు మ్యాక్సిమం ఈ ఎగ్జామ్ అనేది పాస్ అయిపోవచ్చు, ఓకేనా. ఇది గైస్ నేను టోటల్గా ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయాలనుకున్నాను. ఇంకా డిఫరెంట్ లైక్ అంటే వేరే 401, 402, 403 ఇంకా ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, వాటిపైన కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రెడీగా ఉన్నాయి, అవి కూడా రిలీజ్ అవుతుంది. సో ఈ వీడియోని ఇంతవరకు ఎవరైనా చూసింటే ఖచ్చితంగా కింద ఐ యామ్ పాస్ అనేది అయితే కామెంట్ అయితే చేయండి, ఓకేనా. సో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్, లవ్ యూ ఆల్.